ఈ దేశానికి మోడీ ఏం చేశాడు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక 1 2 3 5. అరే చాలామంది కమెంట్ చేసారు, ఇది భారతదేశం ఒక శవాల దిబ్బగా మారుతుంది, భారతదేశం కోవిడ్ 3rd స్టేజ్లో ఎవ్వడు కంట్రోల్ చేయలేడు. ఈ నరేంద్ర మోడీ గారు మీ బీజేపీ పార్టీ గత 10 ఏళ్లలో తెలంగాణ కోసం ఏం చేసింది? నరేంద్ర మోడీ ఈజ్ అ విజనరీ లీడర్. నరేంద్ర మోడీ గారు ఈజ్ టీచింగ్ పీపుల్ ఫిషింగ్. చెప్పిన ఏ హామీ, గతంలో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. మొన్న రేవంత్ రెడ్డి గారు గిట రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఆ వీడియో ఎడిట్ చేస్తే నోటీసులు వచ్చింది, మీకు అందరు తెలుసు. నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నాను కాదు, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. एक मच्छर को भी हानि नहीं करने दिए हम आर्टिकल 370 को अच्छा पीसफुल मैनर में सेटिल करें. మతం, దాని చుట్టూ ఉండే వ్యవహారాలు, ఆ ఎమోషన్ను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడమే బీజేపీ పని అంటారు కదా. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రామ్ మందిర్ కట్టదు, ఎలక్షన్స్ ముందే రామ్ మందిర్ని తీసుకొని వచ్చి హంగామా చేస్తుందని చెప్పారు. కేసీఆర్ నిన్న కూడా మాట్లాడుతూ దేశంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే, బీజేపీకి సరైన మెజార్టీ రాదు, ఎన్డీఏకి సరైన మెజార్టీ. కేసీఆర్ని ఫస్ట్ తన ఇల్లుని తనని సర్దు పెట్టుకున్నాను. కేసీఆర్ మొన్ననే ఓడిపోయిండు. మీరు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారేమో, మీరు వస్తే అన్నీ పోతాయేమో అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? నేను బతుకున్న రోజులు రిజర్వేషన్లకు ఎలాంటి డోకా లేదని నరేంద్ర మోడీ గారే స్వయాన చెప్పినారు. అస్సాం సీఎం, మధ్యప్రదేశ్ సీఎంలు కూడా మీకు చాలా క్లోజ్గా ఉంటారు, సన్నిహితంగా ఉంటారని విన్నాను నేను. ఏంటి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎలా లైన్ కలిసింది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పునాదుల మీదకి వచ్చిన పార్టీ. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు. అసలు గాడిద గుడ్డు పెడతా అన్న? ఎగ్జాక్ట్లీ అట్లనే బీజేపీ ఏమి ఇవ్వలేదు అంటున్నాను. నేను ఏమంటున్నా, ఆయనకి కంపేర్ చేయడం ఇటు వస్తుంది. మునవర్ ఫారూఖీ మన హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ చాలా, అప్పుడు అప్పుడు మీరు నిజంగా బాగా వెలుగులోకి వచ్చిందంటే ఆ సందర్భంలోనే నేను చూసాను మిమ్మల్ని. మీ యొక్క పట్టుదల కావచ్చు, మీరు తిన్న దెబ్బలు మామూలు దెబ్బలు కావాలి. తీవ్రవాద ఐడియాలజీలు ఉన్న పర్సన్ వచ్చి ఈడ మన దేవి దేవతల మీద కమెంట్ చేసినప్పుడు బరాబర్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కనిపిస్తున్నారండి. ఇచ్చిన బాధ్యతకి పనిచేస్తున్నాను. గ్రౌండ్ రూట్స్ నుంచి పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం దేశంలో మోడీ హవా నడుస్తోంది అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి పార్లమెంటు ఎన్నికల వేళ హోరాహోరీగా తలబడుతున్న పార్టీలు, ఎక్కడ చూసినా రణక్షేత్రాన్ని తలపిస్తున్న స్థాయిలో కార్యకర్తలు, నాయకులు మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం మనం. మరి ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో ఎలా ఉంది? బీజేపీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? 2018లో దాదాపు 7% ఉన్న ఓటు బ్యాంకుని 2023 కల్లా 14% తెచ్చుకోగలిగింది బీజేపీ. సో ఇట్స్ అంటే చాలా చాలా గణనీయమైన పురోగతినే చెప్పొచ్చు. ఎందుకంటే 2018లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఈ 40 సీట్లలో డిపాజిట్ తెచ్చుకోగలిగింది. చాలా చాలా స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలబడిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. రేపు మాపు అధికారంలో కూడా వచ్చే పరిస్థితి కనబడుతోంది. ఏదోలాగా అధికారం తీసుకునే పరిస్థితి, లాక్కునే పరిస్థితి కూడా కనబడుతుంది. ఇవన్నీ మళ్ళీ చర్చిద్దాం మనం. సో ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో బీజేపీ పార్లమెంటు ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మనతో ఉన్నారు చిచ్చరపిడుగు యువ నాయకుడు, బీజేవైఎం అధికార ప్రతినిధి, అట్లాగే హైకోర్టు అడ్వకేట్ అమర్నాథ్ యాదవ్. మరి షేర్లింగంపల్లి షేర్ అన్నా ఓకే, షేర్లింగంపల్లి యువ సంచలనం అన్నా ఓకే. ఎందుకంటే అనతి కాలంలోనే పార్టీలో చాలా కీలక స్థానానికి ఎదిగాడు తన కష్టం, తన స్వయం కృషితో.
అందుకే ఒకసారి రాష్ట్ర బీజేపీ స్థితిగతులు అలాగే దేశంలో బీజేపీ పరిస్థితి ఏంటో తనతో చర్చించేందుకు ఈరోజు తనని మా స్టూడియోకి ఆహ్వానించామన్నా. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కావడం అనేది నిజంగా ఇట్స్ బిగ్ థింగ్, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకప్పుడు మనం అప్పుడు చాలా అసెంబ్లీ కన్వీనర్ ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూ చేసాం. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యారు. రియల్లీ వండర్ఫుల్. అంటే ఇప్పుడు అంటుంటారు యూత్ ముందుకు ఎదగాలి, యూత్ రాజకీయాల్లోకి రావాలని. మీరు చేసి చూపించి వాళ్ళకి ఎగ్జాంపుల్గా నిలబడ్డం అనేది నాకు హ్యాపీగా అనిపించింది. నేను చెప్పినట్టుగా బీజేపీ అయితే మన రాష్ట్రంలో పురోగమిస్తుంది, హైదరాబాద్లో కూడా పురోగమిస్తుంది. రాష్ట్రంలోనే కాదు, బీజేపీ దేశంలో పురోగమిస్తుంది. పురోగమించడం ఏంటి, ఆల్రెడీ 10 ఏళ్ళుగా అదే జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంకా ఈ ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్కి బార్ 400 పార్ అనే నినాదంతో మనం ముందుకు పోతున్నాం. డెఫినెట్లీ ఈసారి గిట మూడోసారి నరేంద్ర మోడీ గారి వైపే జనాలు ఉన్నారు. ప్రజలు ఖచ్చితమైన మ్యాండేట్ ఇచ్చి థర్డ్ టైం గిట నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు. సూపర్. 400 ఇస్తే ఏం చేస్తారన్న? రాజ్యాంగం మార్చేస్తారా? రాజ్యాంగాన్ని మారుస్తారు అని అంటే అమెండ్ చేస్తాము. జనాలు ఎట్లా కోరుకుంటే వాళ్ళకి నచ్చిన విధంగా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారే చెప్పినారు. అంబేద్కర్ గారు ఏమని చెప్పినారు అని అంటే, రాజ్యాంగంలో ఏమంటారంటే యాజ్ పర్ టైం, యాజ్ పర్ డెవలప్మెంట్ అట్లా అమెండ్ చేసుకోవచ్చు. జనాలు ఇప్పుడు మనం చూసుకుంటే 70-75 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీ, వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ నేషన్స్ అప్లిఫ్ట్మెంట్, బరాబర్ అమెండ్ చేస్తాం. ఆ స్వేచ్ఛ మాకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారే స్వయాన కల్పించారు. అంటే అప్పుడప్పుడు మార్చుకోమన్నాడు కానీ మొత్తం బుక్కే బుక్ మార్చేస్తామని చెప్పి మేము గిట్ట అనట్లేదు కదా, అమెండ్ చేస్తాము అని అంటున్నాం. అమెండ్ చేస్తాం. రైట్. అంటే చాలాసార్లు విన్నా మీ మంత్రుల నోట, చాలా మంది కేంద్ర మంత్రుల నోట కూడా విన్నాను, రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి మొత్తంగా. అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, కొన్ని లుసుకులు ఉండే, మీరు అది ఎట్లా అంటే ఆర్టికల్ 370 లాంటివి కొన్ని చూసుకుంటే ఒక ఏందనంటే ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ అట్లాంటివి కాకుండా నేషనల్ ఇంటిగ్రిటీలో ఫస్ట్ ఏమనంటారంటే మన ఇల్లు మనం సర్దు పెట్టుకోవాలి. 400 సీట్స్ ఇస్తే మొత్తంగా దేశాన్ని అతలాకుతలం చేసేలా ఉన్నారుగా. దేశాన్ని విశ్వగురు చేస్తామన్నా, అతలాకుతలం ఎందుకు చేస్తాము? ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉన్నది, 5వ స్థానం తెచ్చాము, ఇప్పుడు 3వ స్థానం తీసుకొస్తాము. 400 ఇస్తే కొన్ని రిమార్కబుల్ చేంజెస్ చేస్తాము దేశం లోపల. అంటే మనది లౌకిక దేశం అన్న, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చి. లౌకిక దేశం అంటే లౌకికానికి అర్థమైందన్న, అన్ని మతాలు సమానం ఈ దేశం. అయితే ఈ దేశము పార్టీషన్ చేసినప్పుడు మత ప్రాతిపదికనే చేసిరు కదా అన్న, బేస్డ్ ఆన్ రిలీజియన్ చేసిరు కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లౌకిక దేశం అని అంటే వాళ్ళు రిలీజియన్ బేస్ మీద వెళ్ళిపోయారు, మనం మాత్రం లౌకికత్వానికి కట్టుబడి ఉండే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నేపథ్యంలోనే మేము ముందుకు పోతున్నాము. అలాంటప్పుడు ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని ఎట్లా చెప్తారు? అంటే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అంటే యాజ్ పర్ టాలెంట్ బేసిస్ పైన మేము రిజర్వేషన్స్ వద్దు, యాజ్ పర్ టాలెంట్ బేసిస్ పైన ఏమున్న జాబ్ ఆపర్చునిటీస్ కానీ కాంట్రాక్ట్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో మైనారిటీస్కి కాంట్రాక్ట్స్ ఇవ్వాలనేసి వాళ్ళు పెట్టినారు. అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎవరైనా ఒక కాంట్రాక్టర్ని మనం ఏం చూస్తామని అంటే ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూస్తాము, ముందుగా ఆయన వర్క్స్ చూసి అట్లాంటివి చూసి ఆయనకి ఆ వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మత ప్రాతిపదికన ఒక రిజర్వేషన్ చూసేసి అతన్ని ఏదో కాంట్రాక్ట్స్ ఇవ్వడం అనేది అది ఫూలిష్నెస్. ఇప్పుడు దేశం డెవలపింగ్ నేషన్ అనుకుంటూనే వస్తుంది, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కొత్త అడుగులు వేస్తున్నారు. మేబీ 2047 వరకు మేము ఏమంటున్నాము, డెవలప్డ్ నేషన్గా చేస్తాము, వికసిత్ భారత్గా చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు 2047 ప్లాన్తో ముందుకు పోతున్నారు. ఓకే, రైట్. అంటే నిజంగా అడగాలంటే ఈ దేశానికి మోడీ ఏం చేశాడు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక 1, 2, 3, 5 చెప్పగలరా? నరేంద్ర మోడీ గారు దేశానికి ఏం చేశారు అనేది. సో మీరు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? వ్యాక్సిన్ తీసుకున్నారు కదా. అవర్ పాపులేషన్ హాస్ సర్పాస్డ్ చైనా. అట్లాంటి దేశంలో ఒక ప్రాసెస్డ్ వేలో వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎంత తలకాయ నొప్పి మీకు తెలుసు. అంత జనాభాని తట్టుకొని కోవిడ్ నియంత్రణ చేసి
అరే చాలామంది కమెంట్ చేసారు, ఇది భారతదేశం ఒక శవాల దిబ్బగా మారుతుంది, భారతదేశం కోవిడ్ 3rd స్టేజ్లో ఎవ్వడు కంట్రోల్ చేయలేడు అన్నట్టు వేరే నేషన్స్ అన్ని కమెంట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకుడు, ఒక ఏమంటే మనకి సరిపడా వ్యాక్సిన్లే కాకుండా వ్యాక్సిన్ని వేరే దేశాలకు ఇంపోర్ట్ చేసిండు. దగ్గర 53 నేషన్స్కి వ్యాక్సిన్ పంపించిందంటే ఇట్స్ అ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు ఏం చేసిరు అని అంటే, నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మొత్తం యావత్ భారతదేశంలో 2014 ముందు మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇవి ఇంత ఫేమస్ ఉండేనా అన్న? 2014కి ముందు ఉండేనా? జియో వచ్చింది కాబట్టి అప్పుడు ఏందనంటే 1 GB డేటా ఎంతకి ఇస్తుండే అన్న? 150 రూపాయలు 200 రూపాయలకి ఇస్తుండే. అదే 1 GB డేటాని మేము 15 రూపాయలకి తీసుకొని వచ్చినాం. సో వీ హ్యావ్ మేడ్ డిజిటల్ ఇండియా, వీ హ్యావ్ మేడ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మొత్తం ప్రపంచంలో అయ్యే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికన్నా భారతదేశంలోనే ఎక్కువ అవుతాయి అన్న. చాలా మంది కమెంట్ చేసారు, అరే వీళ్ళు చదువుకోలేరు, వీళ్ళు స్మార్ట్ ఫోన్లు ఏడా వాడతారు, మన దగ్గర చిన్న ఇప్పుడు మనం పోదాం ఓల్డ్ సిటీకే పోదాము, ఓల్డ్ సిటీకి పోయిన ఆడ చిన్న షాప్ కీపర్లు చూసుకోండి, స్ట్రీట్ వెండర్లు చూసుకోండి, వాళ్ళ దగ్గర గిట డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసము వాళ్ళ దగ్గర గిట అవన్నీ ఏమంటారంటే ఆ స్కాన్లు చేసుకోవడానికి ఇవన్నీ అవైలబుల్, డిజిటల్ డివైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అరే ఇది చదువురాని దేశం రాబోయే వీళ్ళు స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడతారు అన్నదాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని మొత్తం ఇది కల్లరాబోయి ఇట్లా కాదు, మా దేశం గిట డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. సో ఇవి నరేంద్ర మోడీ గారు సాధించింది. నరేంద్ర మోడీ గారు సాధించినవి చెప్పాలంటే ఘనత ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు ఏం సాధించినారు అంటారు కదా. 10 ఏళ్ల క్రితము ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే, ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఉండే, 100లలో ఉన్న స్టార్టప్ కంపెనీస్ ఈరోజు లక్షలలో తీసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్గా అప్పుడు బ్రిటిషర్స్ వదిలేసిన ఎడ్యుకేషన్ పాలసీ ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తుంది. 3.25 lakhs కొత్త రోడ్లు వేసుకోగలిగినాం మనం. ఒక నేషన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే డెవలప్డ్గా అంటే యాజ్ పర్ జీడిపి, యాజ్ పర్ ఎకానమీ, యాజ్ పర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాజ్ పర్ హెల్త్లో గిట ఎక్కడో 111వ స్థానంలో గ్లోబల్ హెల్త్ ఇండెక్స్లో ఉంటే ఈరోజు 66th ప్లేస్లో ఉన్నది. సో నరేంద్ర మోడీ గారి గురించి మనం ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఈ ఇంటర్వ్యూ సెషన్ సరిపోదు, ఒక రోజు సరిపోదు, ఈ ఇంటర్వ్యూ సెషన్ సరిపోదు, ఒక రోజులు సరిపోదు. సూపర్. పోనీ నాకు ఇది చెప్పండి, మన ప్రాంతానికి వద్దాం. ఈ నరేంద్ర మోడీ గారు మీ బీజేపీ పార్టీ గత 10 ఏళ్లలో తెలంగాణ కోసం ఏం చేసింది? కనీసం విభజన హామీలను కూడా నెరవేర్చలేదన్న బాధ ప్రతి తెలంగాణ వ్యక్తిలో ఉంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అందరికి వర్తిస్తుంది, వ్యాక్సిన్లు అందరికి వచ్చినాయి. సో దానికి ప్రత్యేకంగా తెలంగాణకి ఏం చేసిందని అంటే, తెలంగాణకి నరేంద్ర మోడీ గారు నేషనల్ హైవేస్ ఇచ్చినారు, నరేంద్ర మోడీ గారు మన కొత్త రైల్వేస్ ఇచ్చినారు, నరేంద్ర మోడీ గారు అప్పుడు ట్రైన్స్ ఎక్కాలన్న అంటే అప్పుడు ట్రైన్ల పరిస్థితి ఎట్లున్నా మీరు చూసి, ఇప్పుడు చూడండి వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఏమంటారంటే మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే, ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్స్ చేసారు. నరేంద్ర మోడీ గారు చెప్పిన దానికన్నా చాలా చేసినారు. అందరూ నరేంద్ర మోడీ గారి గురించి ఏమన్నారంటే జిఎస్టీలు తీసుకొచ్చి ఏమన్నా సామాన్యమైన ప్రజలను పట్టించుకోకుండా. నరేంద్ర మోడీ ఈజ్ అ విజనరీ లీడర్. నరేంద్ర మోడీ గారు ఈజ్ టీచింగ్ పీపుల్ ఫిషింగ్. అదే కాంగ్రెస్ ఏం చేస్తుందనంటే చేపలు వడ్డిస్తుంది, చేపలు వడ్డించి ఫ్రీ బీస్ పేరుతోని మీకు ప్లేట్లో పెడతాం, తల్లలు పెడతాం, తినండి, మీకు ఈజీ మీల్ ఇస్తుంది. నరేంద్ర మోడీ ఈజ్ టీచింగ్ ఫిషింగ్. ఎవరు పెట్టే అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ఏమనంటే మన దేశంలో ఉన్న యువతను కానీ మన దేశంలో ఉన్న వాళ్ళని గిట ఫిషింగ్ నేర్పిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏంటంటే చేపలు వడ్డించినంతసేపే తింటారు. నువ్వు నువ్వు చేపలు పట్టడం నేర్చుకున్నావు అనుకో, నువ్వే చేపలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, నువ్వు బిజినెస్ చేయొచ్చు, యూ కెన్ మేక్ ద బగ్. ఈ దేశం పరిస్థితి తీసుకుంటే బీజేపీ పాలనలో చెప్పిన ఏ హామీ, గతంలో ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి
జన్ధన్ ఖాతాల దగ్గర నుంచి 15 లక్షల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి 15 లక్షలు అనేది మా మేనిఫెస్టోలో ఒకసారి చూపెట్టండి మీరు. అది దాన్ని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఆ వీడియోలు ఎడిట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. మొన్న రేవంత్ రెడ్డి గారు గిట రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి ఆ వీడియో ఎడిట్ చేస్తే నోటీసులు వచ్చింది, మీకు అందరికి తెలుసు. సో 15 లక్షలు జన్ధన్ ఖాతాలో ఇస్తా అనేది అది ఉత్త అబద్ధాలు. అది కాకుండా నరేంద్ర మోడీ గారు ఏం కమెంట్ చేసినారంటే, భారతదేశంలో ఉన్న మొత్తం కరప్ట్ పర్సన్స్ ఎవరైతే స్విస్లో అక్కడ ఇక్కడ దాచిపెట్టుకున్నారో వాళ్ళ బ్లాక్ మనీ మొత్తం ఇండియాకి తీసుకొని వస్తే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షలు సరిపడా అమౌంట్ పడుతుంది అని చెప్పినారు. నేను 15 లక్షలు ఇస్తా అని ఎక్కడ చెప్పలేదు. సరే పడిందా పోనీ? అదే నేను ఇస్తా అని చెప్పలేదు అని చెప్తున్నారు. వెనక్కి తెప్పించినాం కాబట్టి ఇవాళ ఎకనామిక్ వైజ్ గా గిట వీఆర్ స్టాండింగ్ 5th in number. వీఆర్ డీలింగ్ విత్ 3 trillion ఎకానమీ. నెక్స్ట్ మేము 3rd largest ఎకానమీ గిట మారుతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో గిట చెప్తున్నారు. ఓకే, రైట్. అంటే ఒక దేశం అభివృద్ధి సాధించాలంటే పథకాలు ఇవి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరగాలి. అంటే నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నాను కాదు, కానీ ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. ఒక శ్రీశైలం కావచ్చు, ఒక నాగార్జున సాగర్ కావచ్చు, ఇది మన ప్రాంతానికి వరకు ఆలోచిస్తే. కానీ మోదీ ఇంతవరకు అట్లాంటి ఒక ప్రాజెక్టు కానీ శాశ్వతంగా పనికొచ్చే ఒక్క పని కానీ చేయలేదన్నది ఆరోపణ. శాశ్వతంగా పనికొచ్చి పని చేయలే అంటే ఆర్టికల్ 370 గురించి మనం మాట్లాడదాం. ఆర్టికల్ 370లో భారతదేశానికి తలలా ఉన్న కాశ్మీర్ని అక్కడ మొత్తం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినారు. అక్కడ మత విద్వేషాలు, అక్కడ మన టెర్రరిస్ట్ అటాక్లు, బ్రూటల్ టెర్రరిస్ట్ అటాక్లు అవుతుండే. అట్లాంటి దాంట్లో విపక్షాలు ఏమని అంటే कोई भी मायका लाल ऐसा पैदा नहीं हुआ जो आर्टिकल 370 को छू सके, खून का नदिया बहाएंगे అని చెప్పారు. అదే మన గృహమంత్రి, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఛాలెంజ్ చేసి తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి చూపించినారు. एक मच्छर को भी हानि नहीं करने दिए हम आर्टिकल 370 को अच्छा पीसफुल मैनर में सेटिल करे. సో కాంగ్రెస్ 2014 కి ముందు ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 370 కానీ రామ్ మందిర్ కానీ ఇవన్నిటిని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఎందుకు చేయలేరు అంటే దాన్ని ఒక అస్త్రంగా పెట్టుకున్నారు. దాన్ని ఒక అస్త్రంగా పెట్టి ఈ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడము, వాళ్ళని ఎలక్షన్ టైంలోనే దాన్ని తీసుకొని వచ్చి ఏదో ఇక బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగం చేసి, అరే మీరు బీజేపీ కోటేసారు అనుకో ఆర్టికల్ 370 పోతుంది, రామ్ మందిర్ కడతారు అని చెప్పేసి అట్లా బాగా మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ నేర్చుకుంది. మేము రామ్ మందిర్ బి బరాబర్ కట్టినాం. రామ్ మందిర్ కడతప్పుడు గిట్ట లేదు అంత సెన్సిటివ్ ఇష్యూని ఎట్లా డీల్ చేస్తుంది మోడీ సర్కార్ అన్నప్పుడు వీ హ్యావ్ మేడ్ పీస్ఫుల్గా. మీరు January 22 రోజు చూసినట్టయితే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరు రోడ్ల మీదకి వచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు January 22ని. చాలా బ్రహ్మాండంగా మా బాలరాముని మేము విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. we have made it look very easy. అంత ఈజీ థింగ్ని వీళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి ప్రొలాంగ్ చేసుకొని పాలిటిక్స్ చేసింది వీళ్ళు. మేము ఎప్పుడైనా కానీ రాముని పెట్టుకొని పాలిటిక్స్ చేయలేదు, ఆర్టికల్ 370 పెట్టుకొని గిట్ట పాలిటిక్స్ చేయలేము. ఏంటి రాముని పెట్టుకొని పాలిటిక్స్ అస్సలు పాలిటిక్స్ చేయలేము మేము. దేవుడా, అసలు మేము పరిష్కారం చూపించినాము. అసలు బీజేపీ అంటేనే మతం, దాని చుట్టూ ఉండే వ్యవహారాలు, ఆ ఎమోషన్ రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడమే బీజేపీ పని అంటారు కదా మీరేమి. అయితే ఇదే మీరు 2014 ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ ఏం కమెంట్స్ చేసింది అని అంటే, ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రామ్ మందిర్ కట్టదు, ఎలక్షన్స్ ముందే రామ్ మందిర్ని తీసుకొని వచ్చి హంగామా చేస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళే ప్రొవోక్ చేసారు కట్టరు. ఇప్పుడు మేము కట్టి చూపించినాం భయ్, స్వాగతించండి, ప్రతిపక్షాలుగా స్వాగతించండి, అంతే. ఓకే, రైట్. అంటే నా ప్రశ్న, రామ్ మందిరాలు, ఆర్టికల్ 370లు ఇవి సామాన్యుడు కడుపు నింపుతాయా? సామాన్యుడు కడుపు నింపుతాయా అన్న, మన దేశంలో అంతర్గత వ్యవహారాలు సరిగ్గా ఉంటేనే మనం దేశాన్ని విశ్వగురు చేస్తామన్నా. సామాన్యుని కడుపు నింపుతా అంటే ఇప్పుడు పోయి మీరు కాశ్మీర్లో కనుక్కోండి ఎంత డెవలప్మెంట్ అవుతుంది కాశ్మీర్లో. ద టూరిజం ఆఫ్ కాశ్మీర్, ద టూరిజం ఆఫ్ లదాఖ్ ఒకసారి మీరు చూసేసి రండి.
ఆడ మీరు ఏదైనా ప్రాంతంలో ఆ టెర్రరిస్ట్ అటాక్స్ ఇట్లాంటివి ఉంటే ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? వెన్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పోవచ్చు, ఎవరంటే వాడు ఈ కాశ్మీర్లో టూరిజంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా ఇన్వెస్ట్ చేస్తే ప్రాంతం అభివృద్ధి అవుతుందా? సామాన్యునికే లాభం చేకూరిందన్న కాశ్మీర్ విషయంలో గిట. ఓకే, రైట్ రైట్. సో మీరు అంటే జాతీయ రాజకీయాల వరకు వస్తే ఉత్తరప్రదేశ్లో అంటే ఉత్తరాదిన బీజేపీ బలహీన పడింది అని ఒక టాక్ నడుస్తుంది కొద్ది రోజులుగా. ఏం బలహీన పడలేదన్న, మీరు 200 సీట్లైనా వస్తాయా అని ఒక డౌట్. 400 బరాబర్ వస్తాయి. మీరు జూన్ 4 తారీఖున నాకు ఫోన్ చేయండి, మనం ఇద్దరం కలిసి చూద్దాం రిజల్ట్స్ ఏందని. బరాబర్ 400 వస్తాయి. ఓకే, ప్రజలు ఏడిపోయినా ప్రచారంలో గిట్ట మేము బయటికి వెళ్ళినా కానీ ప్రజలు క్లియర్గా చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అపోజిషనే లేదు. ఇప్పుడు ఇండియా కూటమి INDIA కూటమికి ఫ్రంట్ ఫేజ్ ఎవరిని చూపించి ఓట్లు అడుగుతున్నారన్న? మాకు అస్సలు ప్రతిపక్షమే లేదు. ఈసారి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిపోతుంది అంటే కనీసం ప్రధాన ప్రతిపక్షంలో ఉండే స్థాయి గిట్ట కాంగ్రెస్ గోలిపోతుంది. వీల్ గెట్ ఎ క్లియర్ మ్యాండేట్, ద వార్ ఈజ్ వన్ సైడ్. ఓకే, మరి కేసీఆర్ నిన్న కూడా మాట్లాడుతూ దేశంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే, బీజేపీకి సరైన మెజార్టీ రాదు, ఎన్డీఏకి సరైన మెజార్టీ. కేసీఆర్ని ఫస్ట్ తన ఇల్లుని తనని సర్దు పెట్టుకున్నాను. కేసీఆర్ మొన్ననే ఓడిపోయిండు, జారి కింద పడ్డాడు. మేబీ ఆ కాలి తాకిన దెబ్బ నెత్తిగిడ్డ తల్లగిడ్డ తాకింది ఉండొచ్చు. ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో మరి. దిస్ ఈజ్ క్లియర్లీ నరేంద్ర మోడీస్ ఎరా. వీఆర్ మేకింగ్ గవర్నమెంట్ థర్డ్ టైం. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. నేను కనుక ఈసారి నేను ఛాలెంజ్ ఇస్తుతా, డెఫినెట్లీ నరేంద్ర మోడీ గారు థర్డ్ టైం ప్రధానమంత్రి అవుతున్నారు. కాకపోతే నేను గుండు గీసుకుంటా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. వెరీ గుడ్. అయితే కేసీఆర్ నరేంద్ర మోడీ ఫ్రెండ్సే కదా, మీరు రహస్య ఒప్పందాలు చాలా ఉంటాయి కదా మీకు. మీరు జర్నలిజం వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి నా దగ్గర సమాధానం లేదన్న. సో అట్లా ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే మీరు బహిరంగపరచండి, అప్పుడు మాట్లాడదాం. యు ఆర్ ఆల్వేస్ ఆన్ అ సేఫర్ సైడ్. యూ పాస్ కమెంట్స్, ప్రతి పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నేను చెప్పట్లేదు, ఇఫ్ దే ఆర్ ఎవిడెన్స్. నేను చెప్పట్లేదు, కాంగ్రెస్ చెప్తుంది మీ ఇద్దరు ఏ టీం బి టీం అని, మీ ఇద్దరు ఒకటే అని. మేము చెప్తున్నాము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మేము కూడా కమెంట్ చేస్తున్నాం. అవును, ఖచ్చితంగా. దానికి నేను కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఆన్సర్ తీసుకుంటాను. సో మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయ్యి ఉంటే మేము కవితను తీసుకెళ్ళి లోపల ఎందుకు వేస్తామండి? కవితను తీసుకొని వెళ్ళి లోపల ఎందుకు వేస్తాము? ఓకే, ఈడనే మీకు అర్థమైపోతుంది కదా, వీఆర్ ద కట్టర్ ఆపోనెంట్స్ అని చెప్పేసి. ఓకే, సో బీఆర్ఎస్కి మీరు చాలా బద్ద వ్యతిరేకి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, రైట్. నేను అడుగుతున్నా మళ్ళీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీలు, భవిష్యత్ 4 ఎంపీలు కదా బీజేపీ నుంచి, 4 ఎంపీలు ఇస్తే 4 రూపాయలు కూడా ఈ రాష్ట్రానికి తేలేదు అన్నది ప్రధాన ఆరోపణ. ఎవరు చెప్పినా 4 రూపాయలు గిట్ట తెలియదని చెప్పేసి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ లో 60% నరేంద్ర మోడీ గారు డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ తీసుకొచ్చిన. దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలు వదిలేయన్న, ప్రత్యేకంగా అట్లీస్ట్ లేదన్నా, దేశవ్యాప్తంగా ఉండే పథకాలు ఎందుకు వదిలేయమంటున్నారు? ఈవెన్ తెలంగాణ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాదంటారా? ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారన్నది నా ప్రశ్న. అందరికీ వర్తించే వదిలేద్దాం, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా. ఈ మొన్నటికి మొన్న సమ్మక్క సారక పేరు మీద కొత్త యూనివర్సిటీ ఇచ్చినాం మన తెలంగాణకి. యూనివర్సిటీస్ యాక్ట్ కింద తెలంగాణకి సమ్మక్క సారక పేరు మీద యూనివర్సిటీస్ ఇచ్చినాం. అట్లా చాలా ఇప్పుడు ఇంటర్నల్గా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే తెలంగాణ డెవలప్ అయింది. ఇప్పుడు ఇవాళ ద ల్యాండ్ రేట్ హ్యాస్ క్రాస్డ్ మోర్ దెన్ బెంగళూరు ఇన్ తెలంగాణ. దట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ మేడ్ బ్యూటిఫుల్ హైవేస్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద రైల్వేస్, ఎవ్రీథింగ్ ఆర్ అప్ టు అన్ ఎక్స్టెంట్. సో అట్లానేసే మేము ఇక్కడ ఈరోజు ఇంత బలంగా ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ క్రియాశీలకమైన పాత్ర పోషించింది అని చెప్తాం. ఓకే, అదేంటి కేటీఆర్ చేసిన ఐటీ వల్ల, వాళ్ళు చేసిన ఫ్లైఓవర్ల వల్ల, వాళ్ళు చేసిన ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ కట్టలేకపోయారు. నేను ఏమంటున్నా, వాళ్ళన్ని ఫ్లైఓవర్లు అవన్నీ చేసింటే జనాలు వాళ్ళ క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, మీరు వద్దురా పోయి ఇంట్లో కూర్చోండి అని చెప్పి క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావనే వద్దు, ఇంకా వాళ్ళని తెలంగాణ ప్రజలే రిలాక్స్ గండి, కొంచెం చిల్ గండి అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు. వాళ్ళు అంత అద్భుతంగా చేసి ఉంటే వాళ్ళే మళ్ళీ పాలనకు వస్తుండే కదా అన్న. సో ఇప్పుడు వాళ్ళకి 12 సీట్లు వస్తాయి అంటున్నారు. మరి బీఆర్ఎస్ 12 సీట్లు కాదన్న, బీఆర్ఎస్కి 1 సీట్ గిట రాదు. ఒక్కటి గిట రాదు. ఒక్క సీట్ల గిట కనీసం డిపాజిట్ల గిట వచ్చే పరిస్థితి బీఆర్ఎస్కి లేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి లేదు, కష్టం. రాను ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కనీసం కేటీఆర్ గారు రోడ్ షోలు చేయలేకపోతున్నారు. కేటీఆర్ గారు ఇప్పుడు హైదరాబాద్లో అసదుద్దీన్ పైన కనీసం ఒక ఘాటైన వ్యాఖ్య లేదు. అసదుద్దీన్ దగ్గర కనీసం పోయి ఒక రోడ్ షో చేసింది లేదు. అది కేసీఆర్ గారు అయితే ఎలాగో చేతులు ఎత్తేసినారు నాతో కాదని చెప్పి. అంతో యంగ్ ఉన్న కేటీఆర్ గారు అన్న ఏమో డైనమిజం చూపిస్తారంటే అది గిట ఏం లేదు. వాళ్ళ కనీసం ఉనికి లేని పరిస్థితి తెలంగాణలో. మాధవీలత గెలుస్తారా? బరాబర్ మాధవీలత గారు గెలుస్తారు. చాలా యాక్టివ్గా ఉన్న లీడర్, చాలా ఏమనంటే హల్చల్ చేస్తుంది, చాలా హల్చల్ చేస్తుంది. అసదుద్దీన్ గారిని గిట టెంపుల్ దగ్గర తీసుకొని వచ్చి పంతుల ఆశీర్వాదం తీసుకొని వచ్చిన దాకా మాధవీలత గారు ఒక డైనమిజం లేడీగా మాకు ఒక ఏమంటారంటే AK-47 లాగా మాధవీలత గారు మారినారు తెలంగాణ బీజేపీ. ఓకే, అంటే మన రాష్ట్రం నుంచి ఒక మంత్రి కూడా ఇచ్చారు కేంద్రంలో. ఓకే, 4 ఎంపీలు. ఇంత ఉన్నా కూడా విభజన చట్టంలోని హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న బాధ ప్రతి తెలంగాణ వాళ్ళకు ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ ఒకరొకరుగా నెరవేరుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గ్యారంటీస్ ఒకసారి మీరు చూడండి. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మాట ఇచ్చినారంటే వెనక్కి తగ్గేది లేదు. నరేంద్ర మోడీ గారు ఎట్లయితే తెలంగాణని ఏమన్నా అంటారు, వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్గా చేస్తా అని చెప్పినారు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు. సో హైదరాబాద్ ర్యాంక్స్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్స్ ఇన్ ఆల్ ద మెట్రో సిటీస్ అని నేను అంటాను. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? డబుల్ డిజిట్ దాటుతుందా? వై నాట్ 17? ఓకే, వై నాట్ 17? 17 మాకు ఎవరు పోటీ లేరు. జనాలలో నేను జనరల్గా నేను గిట్ట పోయినా కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ దగ్గర పోయి ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏమంటున్నారంటే, అన్న వేరే పార్టీస్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అన్న మొన్నటి వరకు అయిన ఎలక్షన్లో ఒక ఎత్తు, ఇది నేషన్కి సంబంధించిన ఎలక్షన్, నరేంద్ర మోడీ గారు పైన ఉంటేనే కింద మేము ఉంటాము. అదే మళ్ళీ ఈ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఉంటే కుక్కలు చింపిన ఇస్తారాకు దేశం అవుతుంది. దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలి. నరేంద్ర మోడీ లాంటి ఒక డైనమిక్ లీడర్ ఏంటంటే, మనం వేరే కంట్రీస్కి గిట నరేంద్ర మోడీ గారు విజిటింగ్ పోయినప్పుడు వేరే దేశ ప్రధానులు వచ్చి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం తీసుకుంటారు. ద విశ్వగురు, ద లెజెండ్ అన్నట్టు వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. సో ద వార్ ఈజ్ వన్ సైడ్. మనం తెలంగాణలో 17 బరాబర్ గెలుస్తున్నాము. వాళ్ళు గిట్ట చెప్తున్నారన్నా ఏమన్నా పాలిటిక్స్ ఉంటే మనము లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ చూసుకుందాము. కానీ దీంట్లో అసలు పాలిటిక్స్ చేయదలుచుకోలేము, మా ఓటు వేస్ట్ చేయదలుచుకోలేము. పబ్లిక్ క్లియర్ మ్యాండేట్ తోని నరేంద్ర మోడీ గారు వస్తున్నారని పబ్లిక్ కి తెలుసు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకు సాటిస్ఫాక్షన్, మేము గిట్ట నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. కొత్తగా ఓట్లు వచ్చిన యువకులు గిట్ట ఉత్సాహంతో ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలి. అరే మేము ఎట్లా నరేంద్ర మోడీ గెలుస్తుండు, మాకు సాటిస్ఫాక్షన్ కావాలి, మేము బీజేపీకి ఓటేసినాం అని అంటే అరే మేము గెలిపించినాం బై మా నరేంద్ర మోడీని అన్నట్టు ఉంటుందని నేను ప్రచారంలో పోయినప్పుడు చాలా మంది గిట అదే చెప్తాను. మీ షేర్లింగంపల్లిలో చాలా బలమైన అభ్యర్థి ఉన్నాడు. ఆయన దేశంలోనే సంచలనం సృష్టిస్తున్నాడు. రిచెస్ట్ ఎంపీ అభ్యర్థిగా చేవెళ్ళ నుంచి గిట కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. సో ఆయన గిట్ట పోటీ లేదు. గతంలో ఎంపీ రంజిత్ రెడ్డి గారు చాలా స్కామ్లు చేసిన, ఆ దానా స్కామ్లో, గుడ్ల స్కామ్లో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈయన మచ్చలేని వ్యక్తి. గతంలో ఎంపీ చేసినప్పుడు గిట చాలా ద బెస్ట్ పార్లమెంటేరియన్. పార్లమెంట్లో గిట చాలా హీ హాజ్ అ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ ప్రాంతం బిడ్డ, ఈ ప్రాంతంలో వాళ్ళ తాతల నాటి నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళ ఉనికి ఉంది. ప్రజలు ఆయన వైపే ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ చేవెళ్ళలో చాలా పెద్ద మెజారిటీతోని కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి. రైట్. వాళ్ళ తాతగారు కేవీ రంగారెడ్డి గారు ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. సో అంత మంచి ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్నా కూడా అమెరికా అటువైపు వెళ్ళొచ్చాడు కాబట్టి ఈయనకి ఈ ప్రాంతం మీద అవగాహన లేదు అని ప్రత్యర్థులు ఆరోపిస్తారు. లేదు, ఆయన గతంలో ఎంపీగా చేసినాడు అన్న, మనం అవగాహన లేదని ఎట్లా అంటాము. ఎంపీగా చేసినాడు అంటే అప్పుడు కూడా ఎప్పుడో వచ్చేవాడు, కరోనా టైంలో ఇంట్లోనే కూర్చున్నాడు, ఇట్లాంటి ఆరోపణలు ఆయన మీద బలంగా లేదు. ఐ సీ ఈజ్ అ వెరీ గుడ్ క్వాలిటీ లీడర్. ఇప్పుడు అందరు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. విపక్షాల పని ఏందని అంటే ఆబ్వియస్లీ ఆరోపణలు చేస్తుంటారు. బట్ హీఈస్ అన్ యాప్ట్ క్యాండిడేట్. ఈ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఎవరికైనా తెలుసా అని అంటే, మన కొట్టేపల్లి రిజర్వాయర్ లాంటి చాలా అద్భుతంగా డెవలప్ చేసిండు ఆయన. ఇఫ్ హీఈస్ ఇన్ పవర్ ఆర్ నాట్, హీఈస్ కనెక్టెడ్ విత్ పీపుల్.
ఈజ్ ఏమంటారంటే ఈజ్ అ విజనరీ లీడర్. బయటికి వెళ్ళి చూసి వచ్చిండు కాబట్టి ఈ నోస్ వాట్ ఈస్ గవర్నెన్స్ అనేది, ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తాడు చేవెళ్ళ ప్రజలకు అని చెప్పేసి నా విశ్వాసం. రైట్. సో మీరు కూడా తిరుగుతున్నారు కదా, ఆయన లోకల్ ఒక మేనిఫెస్టో కూడా ఇచ్చాడు, నేను లోకల్లో ఈ పనులు చేస్తాను అని. నిజానికి ఆయన చేయగలడా? ఆయనకు అంత శక్తి సామర్థ్యం ఉందా? డెఫినెట్లీ ఈజ్ అ క్లీన్ చీట్ లీడర్. ఈజ్ అ రిచెస్ట్ ఎంపీ. మీరు అంటున్నారు కదా ఈజ్ రిచెస్ట్. 5,500 కోట్లు చూపించాడు. ఈజ్ అ రిచెస్ట్ ఎంపీ. ఆయనకు డబ్బులతో పనే లేదు. కమింగ్ టు పాలిటిక్స్ టు డూ సర్వీస్. ప్రజలకు సర్వీస్ చేద్దామనే మోటోతోని వాళ్ళ ఫ్యామిలీ కానీ అతను కానీ రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే. సో రామ మందిరాన్ని గట్టిగా వాడదామని డిసైడ్ అయ్యారు. బరాబర్ వాడతాము. రామ మందిర్ పరిష్కారం తీసుకొని వచ్చినాము, లీగల్ వేగా తీసుకొని వచ్చినాము. బరాబర్ చెప్తాం జనాలకి. ఆ రాముడే మాకు ఈసారి 400 పార్ ఇస్తున్నాడు. రాముడు అనుగ్రహం మా పార్టీ మీదనే ఉంది అంతే. రైట్. అంటే రాముడు ఆలయం కంప్లీట్ కాకముందే బాలరాముడి పేరుతో కావలసుకొని దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది రామాలయం కంప్లీట్ కావడానికి. అది కాకముందే ఈ పని చేసి ఓట్ల లబ్ధి కోసమే చూస్తుంది అన్న మాటకి ఏం చెప్తారు? లే అన్న, అప్పుడు ఏమంటారని అంటే జనవరి టైంలో మన యోగి ఆదిత్యనాథ్ గారు ముందే మాట ఇచ్చినారు, రామ్ మందిరాన్ని జనవరి 22 రోజు మేము భవ్యంగా ఆవిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఆ మాట మీద నిలబడి ఆ రోజు మేము దాన్ని ఓపెన్ చేసినాం. ఓకే. రైట్. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ వీళ్ళు అక్షంతల పేరుతో రాజకీయం చేస్తున్నారు రామాలయాన్ని, అవి ఉట్టి రేషన్ బియ్యమే, వాటిని అవి కలిపేదో అట్లా అక్షంతల్లాగా ప్రచారం చేసుకుంటున్నారు. అట్లా ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ చేసి కేటీ రామారావు గారికి ప్రజలు టీఆర్ఎస్ గవర్నమెంట్ని బొందబెట్టారు. అప్పుడు ఆయన కరీంనగర్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేసి ఆయన అట్లనే కరీంనగర్లో బిస్కెట్ అయినారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి కామెంట్స్ చేసి మళ్ళీ ఓడిపోయినారు. ఇంకా ఇక్కడ కేటీ రామారావు గారికి తెలివి రావాలి. రాముడు అనేది రామకార్యం అనేది ఓ దైవ కార్యం. అలాంటి కార్యాలపైన కమెంట్స్ చేయొద్దు. మీరు రాజకీయంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు ఇట్లాంటి ఆస్పెక్ట్ల గురించి మాట్లాడితే మేము దాన్ని కౌంటర్ చేయగలుగుతాం. ఈ రాముని కార్యాలయం మీద అట్లాంటి దాని మీద ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇట్లాంటి కమెంట్స్ చేసినట్టు. ఓకే. రైట్. కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదా? పోనీ బీఆర్ఎస్ నేనేమంటున్నా, అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఓడిపోతుండే? అభివృద్ధి చేసి వాళ్ళు దికావా చేసినారు. ఖాళీ ఏమంటారు అంటే గోడలకు సున్నాలేసి బిల్డింగ్ కట్టినాం అన్నట్టు ప్రాజెక్ట్ చేసినారు. దాన్ని రిపేర్ చేయలేదు. ఎవరో చేసిన దాన్ని వచ్చి వీళ్ళు రంగులు వేసుకొని మేమే చేసేసినాం. అంతకుముందు ఏదో తెలంగాణలో అసలు ఫ్లైఓవర్లే లేవు. అంతకుముందు మనం అందరము ఏదో అసలు ఫ్లైఓవరే చూడనట్టు వీళ్ళే వచ్చి సుందరీకరణ చేసినట్టు హైదరాబాద్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసినారు. మీరు అన్నట్టుగా ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు ఒక అడుగు ముందుకేసారు తప్ప మీరు ఇంకా పుంజుకోవాల్సింది. సో బండి సంజయ్ని తీసేసి సడన్గా కిషన్ రెడ్డి గారిని పెట్టడంలో ఏమన్నా సీక్రెట్ ఉండేనా? అప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు చేశారనేది. అది మా పార్టీ రహస్యమా? మా పార్టీ నిర్ణయం. నేను సామాన్య కార్యకర్తను. పార్టీ ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే మేము దాన్ని శిరసా వహిస్తూ వాళ్ళకి పనిచేయాల్సి వస్తుంది. రైట్. సో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన పాపము రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు దింపేసి ఎప్పుడెప్పుడు మేము ముఖ్యమంత్రి కావాలనేసి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులే భట్టి గారు కానీ మన రెడ్డి గారు కానీ వాళ్ళు ఆ పొజిషన్ని కాపాడుకునే రాజకీయం చేస్తారు. కానీ ప్రజలకు ఇంకా సంక్షేమాలు తీసుకొచ్చింది లేదు. సాధ్యంగా కానీ గ్యారంటీలు 5 గ్యారంటీలు ఏవో చెప్పిండు. అది ఏదో ఫ్రీ బీస్ అని చెప్పేసి దానికి అట్రాక్ట్ అయ్యి జనాలు ఓటేసినారు. కానీ జనాలకు అర్థమవుతుంది అవి అసలు అమల్లోకి రాలేవు అని చెప్పేసి వాళ్ళ జనాలే తిరగబడతారు. మళ్ళీ మరో ఉద్యమం అవుతుంది. మళ్ళీ వాళ్ళని గద్దె దింపే ప్రయత్నం గిట జరుగుతుంది. రైట్. అంటే గద్దె దింపే ప్రయత్నం అంటే మీ లక్ష్మణ్ గారు ఇలాంటి నేతలందరూ చెప్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యాకనే కూల్చేస్తాం, మేము ప్రభుత్వం మార్చేస్తాం, అసలు ఉండదు ఈ ప్రభుత్వం అన్న మాటలు తరచూ మాట్లాడుతున్నారు. ఏంటి అంటే మీరు ఏమన్నా టార్గెట్ చేశారా రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి గారిని మేమేం టార్గెట్ చేయలేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని శిరసా వహిస్తున్నాము. వాళ్ళకి ప్రజలు యాజ్ అ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళకు ఓట్లు వేసినారు. వాళ్ళు ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళు అధికారంలో వచ్చినారు. సో దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. ఇక ఏంటంటే జనాలు మేము
లక్ష్మణ్ గారు చెప్పిన కమెంట్స్ కానీ ఇంకా వేరే ఇతర బీజేపీ నాయకులు చెప్పిన కమెంట్స్ని గిట ఎట్లా చూస్తాం యాజ్ ఎ పాజిటివ్ వేగా చూస్తాము. ఓకే, చెప్పలేము వాళ్ళ దగ్గరనే ఏక్నాథ్ షిండేలాగా మారి మా దగ్గరకు వస్తే యాక్సెప్ట్ బరాబర్ చేస్తాం. అవునా? సో అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవుతారనే మాట కూడా వినబడుతుంది చాలా. నాకు గిడ వినిపిస్తుంది వేరే సోర్సెస్ తో. ఆయన మూలాలు భారతీయ జనతా పార్టీ నుంచి ఏబీవీపీ నుంచే ఉండే కాబట్టి ఆయన వస్తే యాక్సెప్ట్ చేస్తాము. ఈజ్ అవర్ కోర్ మెంబర్. ఆయన వస్తే మేము బరాబర్ ఆయన తీసుకుంటాం. సో ఏక్నాథ్ షిండే ఆయనేనా లేకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు మీరు తయారు చేస్తున్న ఏక్నాథ్ షిండే ఎవరు? మేమైతే ఎవరిని తయారు చేస్తలేమన్నా, వాళ్ళే మా వైపు చూస్తున్నారు. వాళ్ళ అంతర్గత వ్యవహారాల పైన మనం కమెంట్ చేయలేము కానీ వాళ్ళే మా వైపు చూస్తున్నారు. ఓకే, అంటే ఒక 20-25 మంది ఎమ్మెల్యేలను పట్టుకొస్తే అటువైపు నుంచి, లేదా రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అయితే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా? అది నాలాంటి సామాన్యమైన కార్యకర్తను అడిగే ప్రశ్న మీద కాదు. ఏమనుంటే మా బీజేపీలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా తోపులు ఉంటారు. నేను ఏమంటున్నా అంటే ఇది నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ ఏమంటే కొన్ని మూవ్స్ ఏందనంటే అవి అయ్యే వరకు ఎవరికి తెలియదు, చెప్పరు. నేషనల్ పార్టీ కాబట్టి దాని స్ట్రాటజీస్ అనుకుంటే ఒక్క ఎమ్మెల్యే లేకుండా కూడా మీరు ప్రభుత్వాన్ని కూలగొట్టగలరు. చాలా రాష్ట్రాల్లో చూసాం మేము. దోస్ ఆర్ ఆల్ స్ట్రాటజీస్, నేషనల్ స్ట్రాటజీస్. ఓకే, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని ప్రతి సభలో ఆయన అతిపెద్ద గాడిద గుడ్డును ప్రదర్శింపజేస్తున్నాడు. సో దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగానే మీరు ఏమి ఇవ్వలేదు అనడానికి ఆ గాడిద గుడ్డే నిదర్శనమా? అసలు గాడిద గుడ్డు పెడతా అన్న? ఎగ్జాక్ట్లీ అట్లనే బీజేపీ ఏమి ఇవ్వలేదు అంటే నేను ఏమంటున్నా, ఆయనకి కంపేర్ చేయడం గిట్ట వస్తలేదు. గాడిద గుడ్డే పెట్టదు భయ్. కేసీఆర్ ఇన్ని రోజుల దాకా పరిపాలించి పోయిండు. ఏమనంటే ఆయన మీద గట్టే కామెంట్స్ చేసిండు. ఏమని ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని ఏమనంటే అవి అమలు చేయండి, 5 గ్యారంటీస్ అమలు చేయండి అంటే ఇక్కడ ఏం లేవు. 6 గ్యారంటీలు ఇస్తా, ఇక్కడ ఏం లేవు. లంక బిందెలు పెట్టిపోయిండు అనుకున్నా, ఖాళీ చిప్పలు పెట్టిపోయిండు అనేసి కామెంట్ చేస్తాడు. లంక బిందెలు పెట్టిపోయినప్పుడు నువ్వు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ వాట్ అనేసి. ఆయన అయితే 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు కదా అన్న, జనాలకైతే రుణమాఫీ చేయలేడు. జనవరిలో కనబడ్డ దేవుడి మిల్లలో ఒట్టేస్తున్నారు. అదే ఆయన అంతకుముందు గిట్టే చెప్పిండు. ఏంది ప్రతి ఒక్క సభలో పోయి మీరు ₹1,00,000 కాదు 2 లక్షలు పోయి తీసుకోండి, నేను రాగానే రుణమాఫీ చేస్తా అని కూడా కమెంట్స్ చేసినాడు. రేవంత్ రెడ్డి హాజ్ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డిని విశ్వసించే రోజులు పోయినాయి. ఇప్పుడు మీరు చాలా వ్యతిరేకం ఉంది. మీరు గ్రౌండ్ రియాలిటీలో చూడండి. అసలు రేవంత్ రెడ్డి మాటలు ఎవరు విశ్వసించేదే లేదు. రైట్, మీ సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? సార్ నేనేమంటున్నా అదే మీకు ఇంతకుముందు 17 వేసుకోకుండా వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మేము జనాలకు పోయినప్పుడు అసలు వేరే పార్టీల యాసనే లేదు. 17 మేము గెలుస్తున్నాం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. సో ఇక రెండో పార్టీకి ఇప్పుడు మీరు ఇవ్వరు అసలు లేదు. మేము అంత క్లియర్గా చెప్తున్నాము. మేమేంది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి ఉంది. ఆ గాలిలో ఏ పార్టీ నుంచి ఉన్నా కొట్టుకుని అవుతుంది. ఓకే, చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారా మీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కోసం? పాల్గొంటున్నామన్న. మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా దగ్గరుండి ప్రచారం చేస్తున్నాం. అతని నాయకత్వంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి షేర్లింగంపల్లి నుంచి చాలా మెజారిటీ గిట్ట మేము అత్యధికంగా మెజారిటీ షేర్లింగంపల్లి నుంచి వస్తాయి. ఎందుకు ఓడిపోయాడన్నా రవికుమార్ యాదవ్ మొన్న? యాక్చువల్లీ కొంచెం టికెట్ గిట్ట కొంచెం లేట్ అనౌన్స్ చేసిండే పార్టీ. సో పార్టీలో గిట్ట ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండే, ఇరు వర్గాలు ఉండి కొంచెం క్యాడర్ గిట్ట డిస్టర్బ్ అయిపోయింది. కాకపోతే ఈసారి అలాంటి ఏం లేవు. ఈసారి బరాబర్ రవికుమార్ యాదవ్ గారు షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యే కాబోతున్నారు. అవునా? సూపర్. అట్లాగే మీ పాత మిత్రులు రఘునాథ్ యాదవ్ కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ పార్టీలోంచి వెళ్ళిపోయారు. ఆ టైంలో మీరు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళకు మీరు మంచి ఫ్రెండ్ కదా, మీరందరూ ఒక రేంజ్లో ఫ్రెండ్షిప్. వాస్తవంగా రఘునాథ్ యాదవ్ గారు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినుండే. మంచి సాన్నిధ్యం ఉండే నాకు, మన రఘన్నకు మంచి సాన్నిధ్యమే ఉండే. కాకపోతే సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను ఇదే పార్టీలో ఉండి పోవాల్సి వచ్చింది. ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా కానీ నేను సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ వైపు. కాంగ్రెస్లో గిట నవీన్ అన్న కానీ పెద్ద నాయకులతోని
రిలేషన్స్ ఉన్నప్పటికీ నాకు మాత్రం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలే చిన్న ఉన్నప్పటి నుంచి గిట భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలే ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ వైజ్గానే నాకు అటువైపు పోతే వాయిస్ ఉండదు. ఇప్పుడు మనం వాస్తవంగా చూసుకుంటే నేను యాజ్ అన్ అడ్వకేట్గా కాంగ్రెస్ చేసిన పొరపాట్లు గత 70 సంవత్సరాలు 65 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసిన పొరపాట్లు తెలుసు. కాంగ్రెస్ ఎప్పటి నుంచో నేను కట్టర్ కాంగ్రెస్ విభేదిస్తుంటాను. సో ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లో పోయి అట్లాంటి అధికార పార్టీలో ఉండేవాడు, అధికార పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ అసలు నా బాడీ లాంగ్వేజ్ కి నాకు సింక్ గా ఉంది. సో కాంగ్రెస్ అంటేనే నాకు ఇక్కడ వరకు ఉంటది. సో అట్లా అనేసి నాయకులు ఉన్నప్పటికీ సో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఆ ఐడియాలజీని ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్ చేసినోని. సో మన స్వామి వివేకానంద గారు అన్నట్టు క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడే ఇక పార్టీలు మారి జనాలకి ఏం సందేశం ఇస్తాను. యాజ్ నేను నా పాలిటిక్స్ని చాలా దూరం వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచే బేస్మెంట్లు వేసుకుంటున్నా అని చెప్పుకోవచ్చు. అన్న నీ స్పీడ్ చూస్తుంటే నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో నిలబడేలాగా అనిపిస్తున్నావు. ఎవరైనా పాలిటిక్స్లకి ప్రత్యక్షమైన ఎన్నికలు ఎదుర్కొందామనే వస్తారు. సో మనకిట ఆలోచన ఉంది, చూద్దాము ఇక ఎటు తీసుకోవాలి. మరి మీ పార్టీ సీటే ఉంది, గంగాధర్ రెడ్డి సంథింగ్ కార్పొరేటర్ ఉన్నాడు మీ వాడు, మరి ఇట్లా మీకు ఎట్లా ఇస్తారు? సో ఒకసారి అవకాశం ఇచ్చినాం అన్న గిట, ఈసారి పార్టీ నాకు ఇస్తుందేమో. సో యంగ్ ఉన్నా, కష్టపడుతున్నా, క్యాడర్ తోని ఉన్నా, జనాలలో ఉన్నా, సో భారతీయ నమ్ముకొని ఉన్నా, ఎట్లాంటి ప్రలోభాలు చూపించినా కానీ పార్టీని వదలకుండా పార్టీ వైపే ఉన్నా. సో పార్టీ నా వైపు గిట ఒకసారి సానుకూలంగా చూస్తుంది అనేసి ఆశతో ఉన్నా. చూడాలి, ఎందుకంటే మునవర్ ఫారూఖీ మన హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ చాలా అప్పుడు అప్పుడు మీరు నిజంగా బాగా వెలుగులోకి వచ్చిందంటే ఆ సందర్భంలోనే నేను చూసాను మిమ్మల్ని. మీ యొక్క పట్టుదల కావచ్చు, మీరు తిన్న దెబ్బలు మామూలు దెబ్బలు కావాలి, తెలంగాణ ఉద్యమం రేంజ్లో దెబ్బలు తిన్నారు. సో అక్కడ ఏం జరిగింది అప్పుడు ఆ రోజు? సో మునవర్ ఫారూఖీ అనే ఒక ఏమంటారంటే స్టాండప్ కమెడియన్, తీవ్రవాద ఐడియాలజీలు ఉన్న పర్సన్ వచ్చి ఈడ మన దేవి దేవతల మీద కమెంట్ చేసినప్పుడు బరాబర్ మనము నాశనింగంపల్లికి వస్తుంటే నేను వాని ధీటుగా వాని కొడదామనే ఉద్దేశంతోనే పోయినా. వాని కార్ ముందు దాకా పోయినాను. వాని కార్ని అటాక్ చేసే ప్రయత్నంలో ఎస్ఓటి వాళ్ళు కానీ చాలా మంది పోలీస్ వాళ్ళు కానీ నా మీద వీరోచితంగా దాడి చేయడం జరిగింది. సో ఆ దాడిలో కొంచెం గాయపడ్డది వాస్తవమే, కానీ ఆ గాయంతో గిట మనం ఏం భయపడేది లేదు, వినదిరిగింది లేదు. ద వెరీ నెక్స్ట్ డే పార్టీ మళ్ళీ కాల్ ఇస్తే మళ్ళీ దిష్టి బొమ్మ తగలబెట్టిన, అదే బెడ్ మీదకి లేచి మళ్ళీ పోయి దిష్టి బొమ్మ గిట తగలబెట్టిన. ఆ స్థితిలో గిట నేను అప్పటి ఫోటోలు చూసి ఆ గాయాలు ఏంటి, ఆ దెబ్బలు ఏంటి, అట్లా కూడా ద వెరీ నెక్స్ట్ డేనే మళ్ళీ పార్టీ కాల్ ఇచ్చి ఆడ నువ్వు దిష్టి బొమ్మ దానం చేయాలని అంటే మళ్ళీ ద వెరీ నెక్స్ట్ డేనే రెస్ట్ తీసుకోకుండా పోయి పార్టీ ఇచ్చిన కార్యక్రమం చేయడం జరిగింది. సూపర్. అంటే నేను చూస్తా రాజకీయాల్లో కేవలం ఏదన్నా పదవి వస్తే బాగుండని తిరిగే వాళ్ళని చూశాను, కానీ మీ కమిట్మెంట్ అదంతా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను మీ ఏరియాలోనే ఉంటాను ఇన్ఫ్యాక్ట్. సో మీ అన్ని చూస్తుంటాను నేను. ఒక కాలేజీలో రాఖీ రోజు మీరు ఆ స్టూడెంట్స్ అందరికీ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్న ఒక క్లాస్ మొత్తానికి మీరు ఫీజు కట్టేశారు, ఒక సంవత్సరం ఫీజు. ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి మీ. సో అంటే ఏంటి, బై ప్యాషనా లేదంటే ఏదో రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయాలి? నేను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు ఎన్జిఓ నడిపిస్తుండే, హ్యూమానిటీ ఆర్గనైజేషన్ నడిపిస్తుండే. సో అట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇట్లా ఒక కాలేజ్ నుంచి కాల్ వచ్చి ఇట్లా బ్యాక్వర్డ్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి అని అంటే మనం ఆర్థికంగా సాయం చేసిన విషయం వాస్తవం. రైట్. అంటే ఇంకా చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలకి నష్టపరిహారం లక్షల్లో 15-20 లక్షలు అట్లాంటి నష్టపరిహారం. మాదాపూర్లో చైతన్య నారాయణ కాలేజెస్లో ఒక వార్డెన్ సూసైడ్ చేసుకున్న, ఇంకో దగ్గర ఒక కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ తరఫున మనం పోరాడడం జరిగింది. ఎంతవరకు అంతవరకు వెళ్ళి వాళ్ళని సెటిల్ చేసి ఇక నాతో అయినంత మటుకి నష్టపరిహారం ఇప్పించడం కూడా జరిగింది. కాదన్నా, మేము పోలీసులు చూస్తే పక్క సందులోంచి వెళ్ళిపోతాము, నువ్వేంటి ఏం చేస్తావు ఆ రేంజ్లో ఉంటుంది. డి అంటే పోలీసుతో భయం లేదా? బ్యాక్గ్రౌండ్ ఉందా? న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు అన్న. బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పుడు నేను అడ్వకేట్ని, బరాబర్ న్యాయం మాట్లాడతా, న్యాయం కోసం ఎంత దూరం అయినా తెగిస్తా. సో పోలీసు వాళ్ళు ఏంటంటే ఏమని అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి సర్కమ్స్టాన్సెస్ ఎక్కడున్నా కానీ వాళ్ళు ఏమనంటే న్యూట్రల్గా ఉన్నంతసేపు మనం న్యూట్రల్గానే ఉంటాం. వాళ్ళు ఒక పక్షాన సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో గిట విభేదిస్తాం, వాళ్ళతో గిట
కొట్లాడడానికి తయారవుతాం. ఇటువైపు కొట్లాడతావు, మళ్ళీ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నీ హవా మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు, కానీ నేను చూసినంత వరకు అయితే ఒక రేంజ్లో అల్లాడిస్తావు అక్కడ. అంటే సెటిల్మెంట్లు కూడా చేసినట్టుగా నేను విన్నా. సెటిల్మెంట్లో ఏమన్నా నేను అడ్వకేట్, నేను సెటిల్మెంట్ ఇట్లాంటి పదాలు కాకుండా అడ్వకేట్ భాషలో మాట్లాడాలి. అప్పుడు వాస్తవంగా ఇన్స్పెక్టర్ గారు మంచి డైనమిక్ ఇన్స్పెక్టర్ ఉండే తిరుపతి గారు, ఆయనతో కొంచెం సాన్నిధ్యం ఉండే. సో అట్లా మాదాపూర్ లిమిట్స్లో ఏమున్నా కానీ ప్రత్యక్షంగా నేనే పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడి సెటిల్ చేసేవాడిని. దాంతో మనం లాభం పొందింది ఏం లేదు, మనం చేసింది ఏం లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సాయం ఉంటే మాట్లాడి అది చేసి కాంప్రమైజ్లు చెప్పడం జరిగింది. రైట్. ఎప్పుడు చూసినా కాలేజ్ స్టూడెంట్స్తోనే ఉంటావు, కాలేజీలోనే ఉంటావు, వాళ్ళతోనే తిరుగుతావు. అంటే బీజేవైఎం కాబట్టి అలా తిరుగుతావా, లేదంటే నీకేమన్నా వాళ్ళతో అంత యంగర్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేయాలనేసి నా ఉద్దేశం అన్న. సో ఏమనంటే యూత్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, ఇప్పటి నుంచే మౌల్డ్ చేయాలి అట్లా అనేసి నేను చాలా కాలేజెస్లో గిట చాలా క్యాంపెయిన్లు చేసిన. యూసీసీ గురించి చెప్పడము, సో ఏదైనా ఫెస్టివల్ అయినా కానీ ఆ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ చెప్పడము, ప్రతి కాలేజ్కి వెళ్ళి మనం ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం జరిగింది. సూసైడ్లు చేసుకున్న వాళ్ళని మెంటల్ ఎబిలిటీస్ పెంచడము, యాంటీ సూసైడల్ క్యాంపెయిన్లు చేయడము, ఇట్లాంటివి చేసినాం. జనరల్గా నాకు యంగ్ బ్లడ్ అంటే ఇష్టము. సో ఇక మన తమ్ముళ్ళు అట్లా కల్చర్ మంచిగా అనిపిస్తా అని చెప్పి వాళ్ళతోనే కోఆర్డినేషన్ మంచిగా ఉంటుందని వాళ్ళతోనే ఎక్కువ ఉంటాం. రైట్. సో యూత్కి ఏం సందేశం ఇస్తావన్నా? యూత్కి ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఏఐ ఎరా అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఇన్ పాలిటిక్స్ అని నేనంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయింది, వీ హ్యావ్ కమ్ అక్రాస్ వెరీ ఏమనంటారు అంటే సివిలైజ్డ్ నేషన్, బట్ ఇంటెలెక్చువల్స్ లేరు అనేసి రాజకీయంలో నేను అంటాను. జనాలు యూత్ ఈజ్ ఆర్ ఆల్వేస్ పాలిటిక్స్ అంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అంటారు. అట్లా నీలాగా ఎవరు ఫైట్ చేస్తారన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చేయాలంటే అట్లానే ఏం కాదన్న. యంగర్ ఇంటెలెక్చువల్ పీపుల్ షుడ్ జాయిన్ పాలిటిక్స్. అన్నమలై లాంటి లీడర్ని మీరు చూసుకోండి. అంతకుముందు పొలిటీషియన్స్ అని అంటే అది రఫ్ మాస్ అన్నట్టు నడుస్తుంది. ఈజ్ అ బ్యూరోక్రాట్, ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన గిట్ట రిజైన్ చేసి పాలిటిక్స్ సొసైటీలో చేంజ్ తేవాలని చెప్పేసి పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాడు. అట్లా నేనేమన్నా అంటే యంగ్ పీపుల్ షుడ్ జాయిన్ పాలిటిక్స్. ఈవెన్ పార్టీస్ గిట ఎట్లా అంటే ఇంటర్నల్ డెమోక్రసీస్లో గిట యువకులకి అవకాశాలు ఇవ్వాలి. ఈ నామినేటెడ్ పోస్టులు కానీ ఈ బీజేఎంలో కానీ అది గిట ఇంటెలెక్చువల్స్కి ఇవ్వాలి, క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్కి ఇవ్వాలి. అదేదో ఇక ఇంటర్నల్ డెమోక్రసీ, ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే ఈ జోకుడు రాజకీయాలు, ఒక లీడర్కి తొత్తులుగా పనిచేసి వాళ్ళతో ట్రావెల్ చేసి పోస్టులు తీసుకోవడం కాకుండా ఇంటెలెక్చువల్స్కి ఇవ్వాలి, ఏమంటారు అంటే సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అట్లాంటి లీడర్స్కి ఇవ్వాలి, పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి. సో యంగ్ లీడర్స్ ఆర్ ఏమనంటే యంగ్ లీడర్స్ షుడ్ బి వెల్కమ్. యంగ్ లీడర్స్ ఏంటంటే వీఆర్ 60% ఇన్ ఎంటైర్ నేషన్. మేమే ఎక్కువ ఉన్నాము, యువకులే ఎక్కువ ఈ దేశంలో. దిస్ ఈజ్ ద యంగెస్ట్ నేషన్. సో యంగెస్ట్ నేషన్ అని అన్ని పార్టీలు యంగెస్ట్ నేషన్ అని చెప్పడమే, కానీ నేనేమంటా అంటే మళ్ళీ పాలిటిక్స్ వచ్చే వరకు యంగర్ జనరేషన్ వాళ్ళని బ్యాక్ అండ్ పాలిటిక్స్లోనో ఏదో స్లోగన్ల కోసము, ధర్నాల కోసము ఇట్లాంటివి వాడకుండా వాళ్ళకి గిట రాజకీయ అవకాశాలు కల్పించాలి, వాళ్ళని గిట పార్ట్ ఆఫ్ పాలసీ మేకింగ్లో తీసుకొని రావాలి, వాళ్ళు గిట పార్లమెంట్కి పోవాలి అనేసి యంగర్ జనరేషన్ షుడ్ బి సీరియస్. ఏమన్నా అంటే దిస్ ఈజ్ అవర్ కప్ ఆఫ్ టీ ఓన్లీ, దిస్ ఈజ్ అవర్ నేషన్, దిస్ ఈజ్ అవర్ కప్ ఆఫ్ టీ. సో నేనేమన్నా అంటే యంగర్ జనరేషన్ షుడ్ లీడ్ ద మోడర్న్ పాలిటిక్స్. యంగర్ జనరేషన్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు. ఎమ్మెల్యే ఏంటి అని కాదన్న, ఇప్పుడు పార్టీ ఇచ్చిన బాధ్యతకి పనిచేస్తున్నాను. గ్రౌండ్ రూట్స్ నుంచి పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. రైట్. చాలామందికి ఇప్పటికి కూడా బీజేపీ ఏం చేస్తుంది, మూడోసారి అవకాశం ఇస్తే ఈ మతాలు ఇవేనా, అభివృద్ధి లేదా, అభివృద్ధి పట్టించుకోదా, ఇట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అదే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకునే విధానము
డిఫరెంట్గా ఉండాలి. ఓకే. కాంగ్రెస్ లాగా ఈ బాత్ గయి రాత్ గయి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కడుపు నిండితే చాలన్నట్టు కాదు. మనం భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. భారతీయ జనతా పార్టీ కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొని రాగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ సమన్యాయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జెండర్ ఈక్వాలిటీ తీసుకొస్తుంది. అందరూ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడిన వాళ్ళే కానీ భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్లు ఉమెన్కి కల్పించింది. పాలిటిక్స్లో ఏ పార్టీ అయినా డేర్ చేస్తుందా 33% రిజర్వేషన్లు తీసుకొని రావడం అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో భారతీయ జనతా పార్టీ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. భారతీయ జనతా పార్టీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఎన్ని సీట్లు సాధించబోతుందంటే 17 అని చెప్తున్నారు. ఇక దానికి రెండో మాట లేదు మీ దగ్గర. రైట్. చేవేళ్లలో మీ అభ్యర్థి గెలుపు కోసం మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తారు? అభ్యర్థి పిలుపు కోసం చేవెళ్ళల పీపుల్ ఆర్ ఏమన్నా అంటే దే హ్యావ్ మేడ్ దేర్ థాట్. అసలు వేరే థాట్ లేకుండా మీరు 13 తారీఖు రోజు మీకు బ్యాలెట్ పేపర్లో ఖాళీ పువ్వే కనిపిస్తుంది. జనాలు నాకు చెప్పిన విషయం ఏంటంటే మాకు బ్యాలెట్ పేపర్లో ఏ సింబల్ కనిపించదు, మాకు పువ్వే కనిపిస్తుంది, మేము పువ్వుకే ప్రెస్ చేస్తాం. కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని భారీ మెజారిటీ నుంచి అతి భారీ మెజారిటీతో ఈసారి మేము ఖచ్చితంగా గెలిపిస్తున్నామని ప్రజల మాటగా నేను మీకు చెప్తున్నాను. రైట్. మిమ్మల్ని చూస్తే చాలా చిన్నపిల్లలాగే ఉన్నారు, బట్ చిచ్చరపిడుగు అది ఓకే. అస్సాం సీఎం, మధ్యప్రదేశ్ సీఎంలు కూడా మీకు చాలా క్లోజ్గా ఉంటారు, సన్నిహితంగా ఉంటారని విన్నాను నేను. ఏంటి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎలా లైన్ కలిసింది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పునాదుల మీదకి వచ్చిన పార్టీ. సో కార్యకర్తలకు ద అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఓకే. సో అట్లనే ఆ విధంగానే మా గిట మా ఆర్గనైజేషన్ వాళ్ళే సీఎం అయినా కానీ ఎండ్ ఆఫ్ ద డే నరేంద్ర మోడీ గారు అయినా కార్యకర్తలు. కార్యకర్తకు మధ్యలో ఇంటరాక్షన్ మీరు అనుకోవచ్చు. అంటే మామూలుగా అదే నేను చూసిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ స్థాయిలో సంబంధాలు ఉండవు. మరి కట్ చేస్తే బీజేవైఎం ప్రస్తుత అధికార ప్రతినిధి ఒక రాష్ట్రాల సీఎంలతో అలా సరదాగా అలవకగా ఉండడం అనేది ఏమన్నా వేరే కనెక్షన్స్ ఉన్నాయా? కనెక్షన్స్ ఏం లేవన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే నాకు వాళ్ళు పరిచయం. సో భారతీయ జనతా పార్టీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది జనరల్. రైట్. ఫైనల్గా బీజేవైఎం మీ విద్యార్థులకు కానీ కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు? సో ఇప్పుడు మీరు అధికార ప్రతినిధి అయ్యారు కాబట్టి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వైపు అడుగులేస్తున్నది. సో భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలంగా మనమందరం సంకల్పం తీసుకొని డెఫినెట్గా మనం ఈసారి కొంచెం అటో ఇటో జరిగి మనం అసెంబ్లీ ఎలక్షన్లో సరే ఓడిపోయినప్పటికీ చాలా మట్టుకి మనం ఓట్ బ్యాంక్ పెంచుకోగలిగినాం. సో మన ప్రస్తుత టార్గెట్ వచ్చేసి లోక్సభ ఎలక్షన్లో 17 గెలిపించుకుందాం. భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ఏడున్నా కానీ కంకణబద్దులై కఠినంగా పనిచేద్దాం. మనం ఈ రాష్ట్రంలో అధికారం వైపు సాగుదాం. రైట్. ఇంకొక ఫైనల్, మీరు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారేమో, మీరు వస్తే అన్నీ పోతాయేమో అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అవన్నీ కాంగ్రెస్ ఏమన్నా టాక్టిక్స్, పొలిటికల్ టాక్టిక్స్. నరేంద్ర మోడీ గారే ప్రస్తుతం ఈ విషయం వైరల్ అయినప్పుడు ఆయననే వచ్చి స్పందించడం జరిగింది. ఆ వీడియో గిట్ట మీరు చూడండి. నేను బతుకున్న రోజులు రిజర్వేషన్లకు ఎలాంటి డోకా లేదని నరేంద్ర మోడీ గారే స్వయాన చెప్పినారు. సో మా పార్టీలో గిట ఏమంటారు అంటే అగ్రనాయకులు ఏం లేరు. మా పార్టీలో గిట దళిత నాయకులు ఉన్నారు. సొంతంగా మందకృష్ణ మాదిగ గారే మాకు సపోర్ట్ చేస్తున్నారు. అదే రిజర్వేషన్లు తీసేస్తా అంటే మందకృష్ణ మాదిగ గారు మాకు సపోర్ట్ చేస్తారా? రైట్. ముస్లింలకు ఏం చెప్తారు? భయపడుతున్నారు వాళ్ళు. ముస్లింలకి ఏం భయం, ముస్లింల గిట భయపడే అవసరం ఏం లేదు. అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ముస్లింలు ఎట్లున్నారో మైనారిటీస్ ఎట్లున్నారో ఈ దేశంలో గిట్ట మైనారిటీస్కి అట్లనే అట్మోస్ట్ రెస్పెక్ట్తో మేము చూస్తాము. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. మా దగ్గరకు వచ్చి లవ్ జిహాద్లు చేసి, మా దగ్గరకు వచ్చి జిహాదీ ఐడియాలజీ స్ప్రెడ్ చేసి ముస్లింలకు మేము వ్యతిరేకం తప్ప, మాతోని బాయి అని కలిసి ఉంటే మేము గిట సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేసి ముస్లింలను గిట కలుపుకొని పోయే ప్రయత్నం మాది భారతీయ జనతా. వండర్ఫుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ ఇన్సైట్స్ మీ నుంచి. అంటే ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా అద్భుతం. మంచి అవగాహన, రాజకీయ భవిష్యత్తు ఉంది మీకు. ఆల్ ది బెస్ట్ అన్న, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా. మరొకసారి బీజేవైఎం
అధికార ప్రతినిధి అయినందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్ Thank you, అన్న. thank you థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. Thank you. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.